హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. గౌరవ నాతో పాటు ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యులకు, మా సీనియర్ నాయకుడు, సీనియర్ అడ్వకేట్, మా భర్తన్నకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నా ముందు ఒక చిన్న వీడియో కూడా చూపిస్తాను. లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లను మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరు ఒక్కరు ఎందుకు చేశారు? మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎందుకు చేశారు? ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాంగ్ అంతా కూడా ఎందుకు సెల్ ఫోన్ దోషం చేశారు? ఇది వాస్తవం కాదా? నిరూపించాలా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు పత్రికాముఖంగా నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా. ఏ ఆధారాలు లేకుండా ముందే ఊహించుకొని మీరు నవంబర్లోనే సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా నోటీస్ ఇవ్వకుండా, అడగకుండా, ఎలాంటి సమాచారం అడగకుండా మా కవిత గారిని, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఆడబిడ్డని కనీసం ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక ఆడపిల్ల మీద ఒక అభియోగం మాట్లాడుతున్నప్పుడు ఇంత దారుణంగా ఈ భారతదేశంలో ఉంటుందా? మేము మహిళలను గౌరవిస్తాం, మహిళలను పూజిస్తాం, ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తారే. మరి ఈరోజు మా ఇదే కవితమ్మ నిన్న అడిగితే, ఇగో ఈ రోజు నేను తీసుకొస్తున్నా, ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయని గతంలో కూడా టీవీ చర్చలో చెప్పడం జరిగింది. ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి, ధ్వంసం చేసిన పని మాకు లేదు, తప్పు చేయలేదు, తల వంచేది లేదు. మీరు అడిగినప్పుడు ఈ ఫోన్లన్నీ తెస్తామని చెప్పి ఈరోజు ఆ ఫోన్లన్నీ తీసుకొచ్చి ఇలా ఒక లేఖ ద్వారా మరి ఈడీ గారికి కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. మరి దీనికి ఏమి సమాధానం చెప్తావు? రాని కాలేజీలోనేమో, తేని కాలేజీలేమో తెలంగాణకి ఇచ్చినామని చెప్తారు. ఒక మెడికల్ కాలేజీ ఇవ్వకపోగా కాలేజీలు ఇచ్చినామని చెప్తారు. ఉన్న ఫోన్లనేమో పోయిన ఫోన్లు అని చెప్తారు. తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? మతి ఉండి మాట్లాడుతున్నారా? మతి భ్రమించి మాట్లాడుతున్నారా? మెదడు కాళ్ళకు పోయి మాట్లాడుతున్నారా? మీకు కూడా ఒక బిడ్డ ఉంది, మీకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆడవాళ్ళు పాల్గొన్నారు? ఎంతమంది తెగించి కొట్లాడినరు? ఇక మీ గురించి మేము మాట్లాడడం, రాజీనామాల గురించి, రాజీనామా ఏమంటే చేసిందా లేదా, తెలంగాణ ఉద్యమం లేదని. కానీ ఒకరి మీద మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాల. ఈరోజు మరి ఏం చెప్తావు? ఒక ఆడబిడ్డకు ప్రతిష్ట భంగం కలిగించి అబద్ధ సాక్ష్యాలతో, లేనిపోని మాటలతో ఇన్ని రోజులు అవమానపరిచిండ్రే. అసలు ఈ కేసు గురించి మాట్లాడింది ఢిల్లీలో ఇద్దరు ఎంపీలు. ఆ తర్వాత కవిత గారిని పిలిచింది ఎప్పుడు? మీరు మార్చిలో. మీరు కోర్టులో ఛార్జ్ షీట్ వేసింది, కోర్టులో సమర్పించింది నవంబర్లో, ధ్వంసమైందని చెప్పింది కూడా నవంబర్లో. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. కవితమ్మకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు, ఫోన్లు ఉన్నాయని అడగలేదు, ఈ కేసులో సంబంధం ఉందని చెప్పి ఒక నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, మాట్లాడలేదు. కానీ వాళ్లే ఫోన్లు ధ్వంసమైనవి, కోట్ల విలువైన ఫోన్లు ధ్వంసమైనవి అని మాట్లాడింది కిషన్ రెడ్డి గారు. ఎక్కడి కోట్లయా? డిసెంబర్లో
పిలుస్తారు, ఎలాంటి సమాచారం లేకుండా నవంబర్లోనే మీరు ఇన్ని ఫోన్లు ఉన్నాయి, ఇన్ని కోట్ల విలువనవి ధ్వంసం అంటే మీరు ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా విస్తరించుకోపోతుందేమో, ఒకే ఒక్కడు వచ్చి తెలంగాణ తెచ్చిండు. దేశంలో యువత ఆలోచన చేస్తుంది, చాలా మంది నాయకులు ఆలోచన చేస్తా ఉన్నారు. మొక్కతోనే తోంపేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకొని ఇలా ఒక ఆడబిడ్డ పైన మీ ప్రతాపం చూయించేది. ఒక ఆడబిడ్డ పైన మీ ప్రతాపమా? 100 కోట్ల స్కామ్ అంటారు. మరి 100 కోట్ల స్కామ్ అయితే మీ నీరవ్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు? మీ లలిత్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు స్కామ్? విజయ్ మాల్యా ఎన్ని కేసులు చేసిండు? ఆదాని ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. మరి ఈరోజు ఈయన चौस्की भाई అని చెప్పి మాట్లాడిందే మీరు. ये चौस्की भाई क्या करे? चौस्की भाई की क्या कर रहे आप लोग? 13,500 करोड़ इन लूट लाया. इसके ऊपर रेड कार्नर नोटिस दिया. इसको बचाने के लिए ये क्या कर रहे? वो नोटिस वापस करने के लिए आप लोग शुरू कर रहे. चौस्की भाई किधर गया? मोदी भाई, ललित मोदी किधर गया? नीरव मोदी किधर गया? आदानी किधर गया? विजय माल्या किधर गया? उन लोगों लाखों का रुपए लूट करे तो उसको छोड़ दिया. लाखों रुपए उन्हें लूट गया. विदेश में, लंदन में, यूके में जाके उन लोग जलसा कर रहे. जलसा करे लोगों को क्यों पकड़ के नहीं आ रहे आप लोग? कहीं को छोड़ दिया. एक कहीं को उसको छोड़ दे के मजा उठा रहे. पूरे भी गुजराती से आपके आजू बाजू लोग हैं, पूरे आपके दोस्त हैं. आपको दोस्तों को छोड़ के एक तेलंगाना लड़की की पकड़ के लाखों का रुपए छोड़ के 100 करोड़ का डील है, 100 करोड़ का स्कैम है, 100 करोड़ का बोल के 100 करोड़ का स्कैम है बुलाया. ఒక్కసారి తెలంగాణ బిడ్డలారా ఆలోచన చేయండి. లక్షల కోట్లు కొల్లగొట్టినటువంటి వాళ్ళని విదేశాలకు పంపించి జల్సాలు చేయిస్తూ ఒక్కరిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోగా మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగాలని చెప్పి రెడ్ కార్నర్ నోటీసులను కూడా విత్డ్రా చేసుకుంటూ రెడ్ కార్పెట్ వేస్తూ లక్షల కోట్లు బ్యాంకులకు కొల్లగొట్టినటువంటి వాళ్ళను మాఫ్ చేస్తూ దేశాన్ని ఎంత నష్టం చేస్తున్నారో ఆలోచన చేయండి. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని వదిలిపెట్టి 100 కోట్ల స్కామ్ అని చెప్పి ఒక ఆడపిల్లని 10 రోజులుగా వేధిస్తున్నారు, 8 నెలలుగా పిలుస్తున్నారు. ఎంత సహకరించినా సిబిఐ అన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు. ఇక ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చింది. మళ్ళీ ఈడీ స్టార్ట్ అయింది. ఏ రోజు పిలిస్తే ఆ రోజు వచ్చింది. గంటలుగా ఆడపిల్లని కనికరం కూడా లేకుండా గంటలుగా కూర్చుని పెట్టారు. నిన్న కూడా చూసిన మీరు 10 గంటలు ఉట్టిగా 10 గంటలు 5 గంటలు ఉట్టి కూర్చుని పెట్టారు. కొన్ని టీవీ ఛానళ్లకు కూడా పైశాచికానందం. వాళ్ళు చూసినట్లు, వాళ్ళు మాట్లాడినట్లు వీళ్ళతో మాట్లాడిపించిండ్రు, పిల్లతో మాట్లాడిపించిండ్రు, వాళ్ళతో మాట్లాడిండ్రు, వీళ్ళతో మాట్లాడిండ్రు, డిస్కషన్ జరుగుతుంది, మాట్లాడింది, అయిపోయింది. ఇవేం పైశాచిక ఆనందమయ్యా? మీడియా అంటే దేశ ప్రజలకు గౌరవం ఉంది, కానీ ఒకరిద్దరు చేసినటువంటి చెడ్డ పనికి మిగతా వాళ్ళు కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్లకు మీకు కూడా వృధా పరిస్థితి వస్తుంది. ఒక 4వ స్తంభంగా ధర్మాన్ని కాపాడడంలో మీడియా అనేది ప్రముఖ పాత్ర పోషించాలా. ఇలాంటి సమయంలో మీకు కనపడతలేదా? ఆదానీలు, అంబానీలు, లలిత్ మోడీలు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు కనిపిస్తలేదా? విదేశీ ధనం తెస్తామన్నారు, ఎక్కడ తెచ్చిండ్రు? ఎక్కడ పోయినాయి? దేశానికి ఎంత నష్టం జరుగుతా ఉంది? ఏమైనా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయా? కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అవి మీరు ప్రశ్నించరా?
దొంగలు దేశాన్ని దోచుకోపోతే దొంగలను పట్టుకురావని చెప్పి మీరు మాట్లాడరా? లక్షల కోట్లని వదిలిపెట్టి ఉల్లిగడ్డ మీద పొట్టులాక 100 కోట్ల స్కామ్ 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 ఎప్పుడంటారు? దోషియా? ఎక్కడ కూడా ఏం ఆధారాలు లేవు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా వీళ్ళే సృష్టించి ఆధారాలు ఉన్నట్లు లేనివి ఉన్నట్లు ఉన్నాయి లేనట్లు సృష్టించి అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగమే ఒకే ఒక్క ఉదాహరణ. మార్చిలో పిలుస్తారు, కానీ అంతకుముందే నవంబర్లోనే ఈమె ఫోన్లు మొత్తం ధ్వంసం చేసిందని చెప్పి కోర్టులు వేస్తారు. ఒక నోటీస్ ఇచ్చిండ్రా? నవంబర్లో అడిగిండ్రా? కనీసం ఓరగలన్నా మాట్లాడిండ్రా? ఓరల్గా అడగలేదు, నోటీస్ ఇవ్వలేదు. ఇలాంటిది లేకుండా ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి కోట్ల విలువైన ఫోన్లంట ధ్వంసమేనంట. ఇప్పుడు నీవు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? సమాధానం చెప్పాలి. బహిరంగంగా ఈ కవితమ్మకు క్షమాపణ కూడా చెప్పాలా? ఒక భార్య, ఇంట్లోనే ఒక బిడ్డ ఉంది. అరే, ఒక ఆడపిల్ల పైన అనవసరంగా ఆమెను ఒక నోటీస్ ఇవ్వలేదు, అడగలేదు, ఆమె నుంచి ఒక సమాధానం రాలేదు, మేము వెరిఫై చేయలేదు. అనవసరంగా ఒక ఆడపిల్ల మీద ఫోన్లు ధ్వంసం చేసిందని అబద్ధపు మాటలు నా నోటి నుంచి ఎట్లా మాట్లాడాలని చెప్పి కనీసం ఒక క్షణం కూడా మీకు ఆలోచన రాలేదా? ఇదేం పద్ధతి? అవకాశం ఇచ్చింది కదా అని చెప్పి ఒక స్థానంలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరు. నోరు తెలిస్తే అన్ని అబద్ధాలే. గంటలు 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 ఇలా పిలుస్తున్నారు, అభియోగాలు మోపుతున్నారు. ఏం ఆధారాలు దొరకకపోయినా సాక్షులను తారుమారు చేస్తూ ఇరికించాలని చెప్పి, ఎట్లయినా ఇరికించాలని చెప్పి 100 మర్డర్లు చేసిన విడిచిపెట్టి చిన్న ఏదో గోరు గిరికపోయింది అని కేసు పెట్టి తిప్పినట్లుంది. గోరు గిరికపోయిందా లేదా, గీసిందా లేదా అని విడిచిపెట్టి కూరిగాలను విడిచిపెట్టిండ్రు. దేశాన్ని లూట్ మామ్ చేసిన విడిచిపెట్టిండ్రు. పంపిస్తారు రెడ్ కార్పెట్ వేసి పోయిరా పోరా. విజయ మల్యమే మొన్న లండన్లో పోయినప్పుడు విలాసవంతమైన భవనంలో జలసాలు చేస్తున్నాడు ఆయన. మరి నీకు కనిపించట్లేదా? తెలంగాణ గురించి తెగించి కొట్లాడేటువంటి మా ఆడబిడ్డను కనీసం దసరా పండుగ, రేపు ఉగాది పండుగ ఉందని కూడా, ఆడబిడ్డలకు పండుగ ఉందని కూడా కనికరం లేకుండా ఏదో దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో అన్నట్లు రోజు విడిచి రోజు పిలిచి గంటలు గంటలు కూర్చోబెట్టి ఇంత హింసిస్తున్నారే. మీకు కూడా తగిన శాపం తగులుతుంది, మీకు తగిన శాస్తి జరుగుతుంది. తెలంగాణ బిడ్డలు అనుక్షణం చూస్తున్నారు, గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఏం చేస్తున్నారని. అధికారం ఉంది కదా అని విరవిగితే అధికారం ఎక్కువ రోజులు ఉండదు, శాశ్వతం కాదు. ఇవాళ తెలంగాణ మాదిరిగా మీ పరిపాలించే ఏ రాష్ట్రంలో ఏముందో చెప్పండి. రిక్రూట్మెంట్ చెప్తారా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల గురించి చెప్తారా? డ్రింకింగ్ వాటర్ చెప్తారా? ఇరిగేషన్ వాటర్ చెప్తారా? కరెంటు చెప్తారా? రైతుల గురించి చెప్తారా? బడుగు బలిగిన వర్గాల గురించి చెప్తారా? ఎన్నో సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి. భారత ప్రభుత్వం అంటే దేశంలో ఉన్నటువంటి యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవాలా, ఆర్థిక అభివృద్ధి కావడానికి ఎన్నో సంస్కరణలు తీసుకురావాలా. మీరు ప్రశ్నించే గొంతులను పిసుకుంటా పోతున్నారు. దేశంలో మేము తప్ప ఎవడు ఉండొద్దు, టోటల్ గా మేమే పరిపాలించాలా. ఇంత నియంత్రితంగా ఈ ధోరణితో వివరించడం దురదృష్టకరం. 5-6 వేల కేసులు కేవలం వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేసి పెడతా ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఎంపీలు సాక్షులు, ఒకరి మీద ఒక 12 మంది ఎంపీల మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని రకరకాల సంస్థలు నోటీసులు ఇచ్చినాయి. కానీ వాళ్ళు జైన్ కాగానే అన్ని మాఫ్ అయిపోయినాయి. అంటే బీజేపీలో జైన్ అయితే ఇక గంగాలో స్నానం చేస్తే పాపాలు పోతాయంటారు. అట్లా మీరు అనుకుంటున్నారే, ఊహించుకుంటున్నారే మేము. కానీ దేశ ప్రజలు కూడా సమయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు రాజకీయంగా ఎదుర్కోవాలంటే తెలంగాణకు మేలు చేయండి, దేశ ప్రజలకు మేలు చేయండి. ఒక
లక్షల కోట్లు తెలంగాణ తీసుకురండి, కొన్ని ప్రాజెక్టులు జాతీయ హోదా ఇవ్వండి. సౌత్ గ్రూప్ అని చెప్పి దక్షిణ భారతదేశాన్ని బదనాం చేయడానికి మీరు, తెలంగాణ మహిళలను బదనాం చేయడానికి మీరు, ప్రశ్నించే గొంతులను మేము ఇట్లా చేస్తామని చెప్పి బెదిరించడానికి మీరు, స్వచ్ఛందంగా దేశాన్ని నష్టం చేయకుండా ఉండే సంస్థలను కూడా, మంచి మంచి సంస్థలను, మంచి మంచి ఆఫీసర్లను కూడా మీరు ఈ డైరెక్షన్లో పనిచేయాలి, లేకపోతే లేదని బదిలిస్తూ ఈ వ్యవహారాన్ని నడపడం అనేది రాష్ట్రానికే కాదు దేశానికే అరిష్టం, దేశానికే మంచిది కాదు. అది ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కనుక ఖచ్చితంగా మీరు ఎన్ని తారుమారు చేయాలని ప్రయత్నం చేసినా ఇప్పుడే దొరికిపోయారు. ఈ రోజే దొరికిపోయారు మీరు. కేసులు మీరు ఎప్పుడు ఫైల్ చేసిండ్రు, ఆమెను ఎప్పుడు పిలిచిండ్రు, కోర్టులో మీరు ఎప్పుడు సమర్పించిండ్రు, ఫోన్లు ధ్వంసమైనవి. మరి జడ్జి గారు అడగారా, జడ్జి గారు ధ్వంసం ఎప్పుడైనాయి, మీకు ఆమె ధ్వంసమైనవని ఇచ్చిందా, మీరు నోటీస్ ఇచ్చిందా, ఫోన్ల గురించి మాట్లాడిందని. ఇవాళ మేము ఇచ్చిన లెటర్ దానికి సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి గారు, దానికి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన మేము తప్పైందని చెప్పి ప్రజలకు, తెలంగాణ సమాజం తప్పైందని క్షమాపణ చెప్పాలి. ఇష్టానుసారంగా అధికారం మా చేతిలో ఉంది, ఈ సంస్థలు మా చేత ఉంది కదని చెప్పి కుసి కలిపి మమ్మల్ని గొంతు నెక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తే జరగని పని కాదు. తెలంగాణ గడ్డ ఇది, పోరాటాల గడ్డ ఇది, తెగించి కొట్టాడ గడ్డ ఇది, ప్రాణాలకు సైతం భయపడినటువంటి గడ్డ ఇది. ఒక ఆడబిడ్డను మీరు ఇన్ని రోజులుగా బాధ పెట్టి, ఇన్ని రోజులుగా హింసించి, గంటలు కుర్చీలో కూర్చునబెట్టి, ఒక ఆడపిల్లనే చెప్పి కూడా గౌరవం కూడా లేకుండా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఫోన్లు తెమ్మని తెచ్చి ఇస్తున్నారు. తీసుకో, ఒక ఆడపిల్ల ఫోను తీసుకొని ఏం ఎత్తుతావు దానిలా, 100 కోట్ల స్కామ్ లో ఏం దొరుకుతుంది, ఏం ఎత్తుతావు, ఏం ఇరికించుకుంటుంది దానిలా. నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, దేశం మీద గౌరవం ఉంటే, దేశాన్ని కొల్లగొట్టినటువంటి దొంగలని పట్టుకొచ్చి ఈ ఢిల్లీ నడిపొట్టును నిలబెట్టి వాళ్ళని ఉరితీయండి, ప్రజా కోర్టులు నిలబెట్టండి. భవిష్యత్తులో దేశానికి ఆర్థికంగా నష్టం జరగకుండా చూడడానికి చట్టాలను సవరించండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకురండి, మహిళలకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురండి, మహిళలను గౌరవించేటట్లు ఇంకా అనేక సంస్కరణలు తీసుకురండి. అంతేగాని ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని మీరు వేధిస్తే, భయపెడితే, కేసులు పెట్టి లొంగ తీసుకోవాలంటే లొంగే వాళ్ళు తెలంగాణ బిడ్డలు గారు. ప్రజా కోర్టులో ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంకే కాదు ఇది పరిమితమైంది, దేశానికి కూడా పరిమితం అవుతుంది. దేశంలో ఉండేటోళ్ళు అందరూ కూడా ఆలోచన చేయాలా. ప్రాణం ఉంటుంది పోతుంది ఒకటే రోజు, కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ కూడా ఐక్యమై దేశం గురించి అర్పించడానికి, ప్రాణం సైతం అర్పించడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యవస్థను, దుర్మార్గ వ్యవస్థను అంతం చేయడానికి కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాన్ని మేము ఎదుర్కొంటాం. నిరూపించకపోతే ముక్కు నీళ్ళకి రాయాలి ఎవరే కానీ. మాట్లాడిన ప్రతి వారు దీనికి సమాధానం చెప్పి ముక్కు నీళ్ళకి రాయాల. తొండి మాటలతో తొండి మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. మీరు ఒకటి చేస్తే మాకు అవకాశం వస్తుంది, మేము 2 చేస్తాం. తెలంగాణ బిడ్డలను, తెలంగాణ ప్రజానికాన్ని ఈ బెదిరింపులకు భయపడే ఇది ఎవరికి లేదు. మాకు ఇలా ఒక ఆడపిల్లని వేధించి కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలంటే ప్రాణం కూడా లెక్కని కేసీఆర్ గారు కుటుంబాన్ని వేధించినంత మాత్రాన మీకు లొంగి వచ్చి మీద అలా చేయను కాడు, మీకు లొంగి చేయడు. తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అంటే ప్రాణం, పంచ ప్రాణం. ఈరోజు దేశం అంటే కూడా ప్రాణం. దేశం బాగుపడాలి, దేశం సంపన్నం కావాలి, దేశంలో ఉన్న యువతకు ఒక స్ఫూర్తినివ్వాలనే నెపంతో, రైతులకు, ముఖ్యంగా రైతులకు చేయూతనివ్వాలనే నెపంతో ఇలా బయటకు వచ్చింది. అవసరమైతే ఆయన ఏమేం చేసిండో అడిగి సలహాలు తీసుకోండి, తెలంగాణ మాదిరిగా మీరు చేయండి. కానీ ఇలా కేసుల భయంతో, కేసులతో వేధింపులు చేయడం అనేది అత్యంత దారుణం.
తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మేము ప్రజలను తీసుకెళ్తాం, ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. అప్పుడు మీ టీవీ 9లో కూడా మీరు చూసుకోండి, మీరు టీవీ 9 అనుకుంటా, మీ టీవీ 9లో కూడా రజనీకాంత్ గారి దగ్గర మాట్లాడేటప్పుడు డిబేట్లో కూడా చెప్పింది ఆమె. ఎప్పుడు అడిగినప్పుడు చెప్పింది, ఫోన్లన్నీ భద్రంగా ఉన్నాయి, రజనీకాంత్ గారు ఫోన్లన్నీ చాలా భద్రంగా ఉన్నాయి, వాళ్ళు అడిగినప్పుడు తీసుకెళ్తా, నా దగ్గర భద్రంగా ఉన్నాయని చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు కనీసం సెల్ ఫోన్లు మీరు ఉన్నాయన్నారు కదా, మేము తప్పుగా కోట్లు వేసినాం, మరి సమర్పించండి వాళ్ళు అడగలేదు. అడగక ముందే అసలు ఈ కేసు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ముందు ఇద్దరు ఎంపీలు మాట్లాడింది. మరి ఇద్దరు ఎంపీలు మాట్లాడిన ఇద్దరు ఎంపీలు వాళ్ళ ఆధారంగా మీరు కేసు చేసింది కదా, ఈ కేసులో వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ లేకపోతే విట్నెస్ గా ఉన్న వాళ్ళ? ఈ కేసులో మరి ఎక్కడ కనబడతలేరు మొదలు మాట్లాడిన ఎంపీలు. మొట్టమొదట ఢిల్లీ ఎంపీలు ఇద్దరైతే మాట్లాడినరో వాళ్ళ ఆధారంగా కేసు నడిచినప్పుడు వాళ్ళు ఏదైనా మీకు రిటర్న్ గా ఇచ్చిండ్రా? వాళ్ళకి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆ కేసులో? ఎక్కడ పోయినరు వాళ్ళు? వాళ్ళే ఊహించుకొని వాళ్ళు కోట్లు వేసింది ఈమెకేం తెలుస్తుంది? వీళ్ళు అడిగినరు నిన్న, ఇవాళ తీసుకపోయి ఇచ్చింది. అంటే ఒక మోటివేటెడ్, ఒక కేసీఆర్ గారిని ఇరికియాలి, తెలంగాణని పరిమితం చేయాలి, బయట తిరగనీయకుండా చేయాలి, భయపెట్టించి లొంగ తీసుకోవాలి అనేటువంటి నెపంతోనే వాళ్ళ ఎంపీలే మాట్లాడతారు. ఈ సంస్థలు కేసు చేస్తుంది, వీళ్ళే ఫోన్ లేవు ధ్వంసమైనవని చెప్పి కోర్టు సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు అడిగినాక ఇస్తే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? చెప్పండి. ఏమైనా ఉంటే కదా వాళ్ళ ఏనండి, వాళ్ళ ఆరోపణలలో ఏమైనా నిజం ఉంటే కదా వాళ్ళే పార్లమెంట్ సాక్షిగా ఈ భారతదేశంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్కీమ్ ఇది లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి వాళ్ళ కేంద్ర మంత్రి మాట్లాడిండు. వాళ్ళ కేంద్ర మంత్రి ఈ భారతదేశంలో ఈ మాదిరిగా చేస్తే దేశం మొత్తం సంపన్నంగా ఉంటుంది, అగ్రికల్చర్ డెవలప్ అవుతుందని చెప్పి వాళ్ళే మాట్లాడిండ్రు. వాళ్ళే ఇండియాలో 60% జనాభా సరిపోయేటువంటి జనాభాకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి ప్యాడీ ఓన్లీ తెలంగాణ నుంచే వస్తుంది అని వాళ్ళే చెప్పిండ్రు. చెప్పిన తర్వాత షబాజ్ అన్న నోరు నుంచి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? లేదు, ఆధారం లేదు, వాళ్ళకు మాట్లాడడానికి నోరు లేదు, ఉట్టి గాలి మాటలు మాట్లాడతారు. ఇది కూడా ఏంటంటే ఎవరో కావాలని సృష్టించి మీరే చెప్పండి. బీజేపీ ఎమ్మెల్యేకి ఎట్లా తెలుస్తుంది? ఎంపీలకు బీజేపీ ఎంపీలకు ఎట్లా తెలుస్తుంది? సరే తెలిసినప్పుడు వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని కేసులో పెట్టినరా? ఎందుకు కనబడతలేరు? వాళ్ళని కూడా విచారించాలి కదా, మీకు ఎట్లా తెలిసింది అని వాళ్ళతో విచారణ స్టార్ట్ చేసి కేసు పొడిగించాలి కదా. వాళ్ళు ఎక్కడ పోయినరు? ఎవరు ఊహించకముందే, అడగకముందే నవంబర్లోనే ఫోన్లు లేవు, ధ్వంసమైనవి, కోట్ల విలువైనటువంటి ధ్వంసమైనవి అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? మీరు చెప్పండి, చెప్పండి సార్. ఆరోపణలు వచ్చినప్పుడే మా కవిత గారు బహిరంగంగా చెప్పింది, ఫోన్లు ధ్వంసం చేయాల్సిన పని నాకు లేదు. ఫోన్లు ధ్వంసం అయితే మొత్తం సాక్ష్యాలు పోతాయా? ఫోన్లలో ఏముంటది? వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు నిన్న అడిగినరు, వాళ్ళు ఏముంటది? క్వశ్చన్ టు ఆన్సర్ అంతే. నిన్న ఈమె చెప్పింది, అడిగిండ్రు, ఈరోజు తీసుకుపోయి అన్ని ఉన్నాయని చెప్పి తీసుకొచ్చింది. పత్రికా ముఖంగా ఒక ప్రముఖ ఛానల్లో ఫోన్లు ఉన్నాయి అని చెప్పిన తర్వాత దాన్ని ఈరోజు రుజువు చేసింది. వాళ్ళు అడిగిన సమాధానం వాళ్ళు ఏం కాగితం కావాలంటే అది ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు ఇచ్చారు. ఏం అడిగిండ్రో అడిగినవన్నీ ఒక్కొక్కటి మొత్తం టోటల్ గా ఇవ్వడం జరిగింది. ఇలా ఫోన్లు అడిగిండ్రు, ఇచ్చేసిండ్రు. మీది ఏ ఛానల్ సార్? How can you say destroy? Are you seeing the word destroy? Otherwise, ఏదైనా కానీ ఎట్లా చేస్తారు? ఒక నీ మీద అభియోగం మోపేటప్పుడు నిన్ను ఇట్లా చేసినావా అట్లా చేసినా ఊహించుకో, ఎట్లా రాస్తారు? హౌ కెన్ యూ సే? ఎట్లా నువ్వు నోటీస్ ఇవ్వాలి, అడగాలి కదా. నువ్వు మార్చిలో పిలిచి నవంబర్లోనే నువ్వు ఎట్లా వేస్తావు? కోట్ల పిలిచింది మార్చిలో, నువ్వు నవంబర్లో ఎట్లా? నువ్వు పుట్టక ముందే నువ్వు పుడతావు అన్నట్లు ఉంది కదా.
అవునండి, మీరు పిలిచింది మార్చలే కదా, ఈమె పేరు ఉంది మీరు అని చెప్పి పిలిచింది మార్చినప్పుడు నవంబర్ అని మీరు ఎట్లా చెప్తారు, ఎట్లా రాస్తారు కోర్టుకు, ఎట్లా ఎందుకు వస్తుంది? మేము మాట్లాడింది మీ టీవీలో వస్తుందా? మీరు ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొందరు చెప్పినాం, వాళ్ళు లక్షల మంది కోట్ల మంది చూసేవాళ్ళు చూసిండ్రు. ఇవాళ మేము సమయం వచ్చినప్పుడు మేము ఇస్తాం కదా, సమయం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. సమయం వచ్చింది, అడిగినరు, ఇచ్చినాం. 12 మంది సుజనా చౌదరి నుండి మా ఆంధ్రప్రదేశ్లోనే ఆయనకు నోటీస్ వచ్చింది. జిష్వంత్ శర్మ, సుజనా చౌదరి, నారాయణ రాణే, సీఎం రమేష్ వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బీజేపీలో జాయిన్ అయ్యిండ్రు. అట్లా 12 మంది ఉన్నారు. మరి వాళ్ళు నోటీసులు ఎక్కడ పోయినాయి? రాచమర్యాదలు ఎందుకున్నాయి? కేసులు ఎక్కడ పోయినాయి? 12 మంది ఎంపీల మీద అభియోగాలను ఎంపీలందరూ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ అభియోగాల గురించి ఈడీ ఆఫీస్కి ఎందుకు కాలు దొక్కలేరు? సిబిఐ ఆఫీస్కి ఎందుకు పోతలేరు? హ్యాపీగా సెంట్రల్లో కూర్చొని మంచిగా మజా చేసుకుని తిని ఎందుకు పోతున్నారు? వాళ్ళంతా వాషింగ్ పౌడర్ నిర్మల మొత్తం క్లీన్ అయిపోయేట్లా. हाँ बोलो, आपके इससे लोग सीनियर लोग पूछना, वो चर्चा रहना. ये देश के ऐसा अच्छा नहीं होता है. लाखों को स्कैम को छोड़ के 100 करोड़ का स्कैम है बोल के वो ऐसा करे तो नहीं होता. एक औरत के ऊपर इतना खर्चा करके वो करे तो अच्छा नहीं होता, देश की अच्छा नहीं होता. ये पूरा फैब्रिकेटेड है. మాకు ధర్మం న్యాయస్థానం నమ్మకం కూడా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, లక్షల కోట్ల ఎగ్గొట్లను పట్టుకరండి. ఈయన ఏమైంది, ఈయన సంగతి ఏమైంది, ఈయన ఏం చేస్తారు చూడండి. మరి రేపో మాపో చౌక్సీబాయ్ మీ టీవీలో కూడా వెతకండి. చౌక్సీబాయ్ అని ఎవరన్నారు? హో చౌక్సీబాయ్ కైసా హే బని 13,350 కోట్లు, 13,500 కోట్లు, 13,500 కోట్లు ఎక్కడ? 12 లక్షల కోట్లు ఎక్కడ? 5 లక్షల కోట్లు ఎక్కడ? 1,00,000 కోట్లు ఎక్కడ? 100 కోట్ల స్కామ్ అని చెప్పి స్కామ్ జరగని స్కామ్ ని సంబంధం ఈమె అలా ఇన్వాల్వ్ లేని ఆమెను పట్టుకొచ్చి ఆ 100 కోట్ల స్కామ్ ఇచ్చి ఫోన్లు ధ్వంసమైనవి, ఫోన్లు పోయినాయి, ఇది చేయను. చాలా దారుణం. అది ఒక ఆడపిల్లని ఏడిపిస్తే, ఆడపిల్ల మీద అనేక రకాల అభియోగాలు మోపి ఇబ్బంది చేయాలని ప్రయత్నం చేస్తే సింహంలా గర్జిస్తుంది. రాణి రుద్రమదేవి పుట్టినటువంటి గడ్డ, తెలంగాణ శాఖల ఐలమ్మ పుట్టినటువంటి గడ్డ. అది వీరనారి. ఎంతో మంది మన మల్లు స్వరాజ్యం నుంచి మొదలుకుంటే అనేక మంది వీరనారీలు పుట్టినటువంటి గడ్డ నుంచి పుట్టినటువంటి బిడ్డ, పులి బిడ్డమే ఎదుర్కొంటది. న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. చివరగా లక్షల కోట్ల ఎగ్గొట్టలను పట్టుకోవాలని చెప్పి ఇది డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.